అన్యోంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. హీరో హీరోయిన్ ఇద్దరు హక్ చేసుకుంటారు. అప్పుడే హీరోయిన్ అనుకుంటుంది, నేను నిజంగా ఇతన్ని ప్రేమిస్తున్నానా? అవును, నేను ప్రేమిస్తున్నాను ఇతన్ని అని తన మనసులోనే అనుకుంటుంది. ఇంతకీ నువ్వు ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వచ్చావు అని హీరో హీరోయిన్ని అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, ఇలా ఒక్కొక్కసారి మన హార్ట్ తెలియకుండా గట్టిగా కొట్టేసుకుంటుంది అనమాట. అది మెడికల్ టర్మ్స్లో చెక్ చేయడానికి అలా వచ్చాను. ఎందుకంటే నువ్వు నా పేషెంట్ కదా, అందుకు. అంటే నువ్వు బాగానే ఉన్నావా అని హీరో హీరోయిన్ని అడుగుతాడు. దానికి హీరోయిన్ అంటుంది, నాకే నేను బాగానే ఉన్నాను. ఇక్కడ మరోవైపు హీరో కోలాని అక్కడ డే కేర్ అంటే పెట్స్ డే కేర్లో ఉంచడానికి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళు అథ్లెటిక్స్ విలేజ్కి వెళ్తున్నారు కాబట్టి. మీరు బాగానే చూసుకుంటారు కదా, అంటే అతనికి క్లెన్లీనెస్ అంటే చాలా ఇష్టం, నీట్గా ఉండే చోటే ఉంటాడు. అందుకే అంటే మీరు నాకు ఇవ్వండి సార్, నేను బాగానే చూసుకుంటాం ఇక్కడ. అంటే అంటే మీకు ఇస్తే అంటే వేరే కుక్కలతో పెద్ద కలవడండి అని ఇక్కడ హీరో డాగ్ గురించి చెప్తూ ఉంటాడు. అక్కడ నర్స్ కూడా మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటామని లాగేసుకుంటుంది. ఆ తర్వాత నర్స్ అంటుంది, కోలా మీ నాన్నకు బాయ్ చెప్పు అంటే, నాన్న ఎవరు నాన్న అని హీరో అడుగుతాడు. నేను నేనా కాదు, నేను ఇది మా తమ్ముడు కుక్క, అందుకే ఇచ్చేసి వస్తున్నాను అంతే. మీరేం వరుసలు కలపకండి, అదొక కుక్క, నేను ఒక మనిషి, అర్థమవుతుందా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ అందరూ అథ్లెటిక్స్ విలేజ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. లోపల కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ కోచ్ కూడా అందరికీ చెప్తూ ఉంటారు, మేము మీ అందరితో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు గోక్ లీషిన్తో అంటాడు, నువ్వు ఏదైనా చెయ్యి, అంతేగాని ఈ కోచ్ గేడ్ బ్యాడ్ ఇంప్రెషన్ మనకు పడకూడదు, అర్థమవుతుందా అని అంటే, నాకు అర్థమవుతుంది. ఆ ఇంటర్ప్రిటర్ని చూడు, ఎంతో మంచిగా అన్నీ చేస్తుందో మన కోసం అని ఇక్కడ గుక్ యాన్ని పొగిడేసరికి ఇప్పుడు ఏంటంట అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది. అప్పుడు చాసియాన్ ఎంట్రీ ఇస్తుంది. హాయ్ ఎవ్రీవాన్, నేను చాసియాన్ని వచ్చేసాను అని ఎంట్రీ ఇస్తుంది. ఇంక ఇదంతా చూసి కోచ్కి చాలా కోపం వస్తుంది. ఇదంతా లేట్గా రావడం ఏంటి, నేను పెట్టిన మీటింగ్కి లేట్గా రావడం ఏంటి అని తిడతారు. ఇంకా ఒకవేళ 5 o'clock లోపల మీరు అథ్లెటిక్స్ విలేజ్లో లేకపోతే మిమ్మల్ని గేమ్లోంచి తీసేస్తాను అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా విన్న గుక్ అంటాడు, చెప్పానా, సరిగ్గా ఉండమని చెప్పానా, ఎందుకు ఇదంతా అని బాధపడుతూ ఉంటారు. మరోవైపు ఇక్కడ ఆ రోజు జరిగిన దాని గురించి హీరోయిన్ ఆలోచించి హీరోకి ఎలాగైనా దూరంగా ఉండాలని దాక్కుంటూ ఉంటుంది. ఇక్కడ తను చాసియాన్ బ్యానర్ని పట్టుకొని లోపలికి వెళ్తుంది. తను నాకు కనబడకూడదు అని అలానే లోపలికి వెళ్తుంది. అప్పుడే హీరోకి సడన్గా ఈ బ్యానర్ ఏంటి ఇలా కదులుతుంది అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అప్పుడు అక్కడ హీరోయిన్ ఉండడంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగానే చాసియాన్ వాళ్ళ మదర్ కనిపిస్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ దొరికింది ఛాన్స్ అని అక్కడి నుంచి తప్పించేసుకుంటుంది. ఇక్కడ చాసియాన్ వాళ్ళ మదర్ అంటారు, నిన్ను ట్రీట్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, మీరు ఇంత చేశారు మా కోసం అని అంటే అక్కడే చాటుగా మన హీరోని చూస్తూ ఉంటుంది. నాకేమైంది ఈరోజు, ఇతను ఇంకా అందంగా కనిపిస్తున్నాడు నా కళ్ళకి అని హీరోయిన్ చూసి డోర్ క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు హీరోయిన్ తనతోనే మాట్లాడుకుంటూ ఉంటుంది. చూడు జుయోన్, నువ్వు ఒక్కదానివే ఉండటం వల్ల, ఎవరిని డేట్ చేయకపోవడం వల్ల నీకు ఇవన్నీ అనిపిస్తున్నాయి, అంతేకాని అతను కొత్తగా అందంగా లేడు అని ఇక్కడ మాట్లాడుకుంటూనే ఉంటుంది. అప్పుడే యాన్ అక్కడికి వస్తుంది. అవును, మన జూయోన్ ఎంత ఒంటరిగా ఉందో, ఎవరో పిచ్చిది చేంజింగ్ రూమ్లో ఒక్కతే మాట్లాడుకుంటూ ఉంటుంది అంటే ఎవరో అనుకున్నా, నువ్వా అని ఇక్కడ యాన్ హీరోయిన్తో అంటుంది. అప్పుడే చాసియాన్ కూడా వచ్చి హగ్ చేసుకుంటుంది. అవును, నువ్వు చాలా ఒంటరిదాని అయిపోయావు, అందుకే చెప్తున్నాను నిన్నెవరో ఒకరితో సెట్ చేస్తానని. దానికి హీరోయిన్ అంటుంది, హలో, నేను ఇక్కడ మైండ్ కంట్రోలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు యాన్ అంటుంది, నువ్వు ఎవరితో సెట్ చేయాలనుకుంటున్నావు, ఒక అథ్లెటిక్తోనా? ఇది ఒక సీక్రెట్, ఆ అథ్లెటిక్ విలేజ్లో ఎంత మంచి అందమైన అబ్బాయిలు ఉంటారంట తెలుసా అని చాసియాన్ హీరోయిన్తో చెప్తుంది. అప్పుడే హీరోయిన్ చాసియాన్తో అంటుంది,
నువ్వేమైనా బయటికి వెళ్తున్నావా ఇంత అందంగా రెడీ అయ్యావు? ఒకవేళ వెళ్ళినా పబ్లిక్ ఇంకా ప్రైవేట్ అఫేర్స్ సపరేట్గా ఉంచుకోవాలి, రెండింటిని కలపకూడదు అని ఇక్కడ హీరోయిన్ చాసియాన్తో అంటుంది. నువ్వు నాకేం చెప్పకు ఇవన్నీ, రేపు మీడియాని కలవాలి, సో నువ్వు లేట్గా రాకూడదు, అర్థమవుతుందా అని చాసియాన్ హీరోయిన్తో చెప్తుంది. నాకు మెంటల్ హెల్త్ ఉండడం చాలా అవసరం అని చాసియాన్ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఎలాగైనా తప్పించుకోవాలి అని, కావాలంటే వీడియో కాల్లో మాట్లాడుకుందామా, నేను రాత్రి అయినా పర్వాలేదు, 24 hours అయినా పర్వాలేదు, నేను మాట్లాడతాను, ఏమంటావు అంటే చాసియాన్ అంటుంది, నువ్వు సడన్గా ఇలా ఎందుకుంటున్నావు, నువ్వు కూడా నీ వర్క్ లైఫ్ని ప్రైవేట్ లైఫ్ని సపరేట్గా ఉంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ బయటికి వచ్చేస్తారు. ఒకవేళ నీకు వీడియో కాల్ వద్దంటే చూడు, మనం ఇప్పుడే చేసుకుందాం, మన కెమెరాని చూడు, కానీ భయపడకు, ఫేస్ చేయి అని ఇక్కడ చెప్తుండగానే చాసియాన్కి హీరో కనబడడంతో అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ ఇక్కడే ఉంది అని చూపిస్తుండగా అక్కడ హీరోయిన్ లేకపోవడంతో వాళ్ళిద్దరూ కన్వర్సేషన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ బ్యానర్ వెనకాల దాక్కుని, పోస్టర్ వెనకాల దాక్కుని వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడే లీషన్ వచ్చి, నువ్వు బాగానే ఉన్నావా? నేను బాగానే ఉన్నాను, నువ్వు భయపెట్టించావు నన్ను అని మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక్కడ యాన్ కూడా వస్తుంది, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు లీషన్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఒకవేళ వీళ్ళిద్దరు దగ్గర అయిపోయారనుకో, వాళ్ళిద్దరికి నిజం తెలిసిపోయిందనుకో, మా అన్నయ్యకి అన్నీ గుర్తొచ్చేస్తాయి, వీళ్ళని ఎలాగైనా విడదీయాల్సిందే అని లీషన్ ఆలోచిస్తాడు. ఇక్కడ చాసియాన్ వాళ్ళ మదర్తో వెళ్ళనని అంటుంది, ఎందుకంటే తనకి హీరోతో వెళ్ళాలని ఉంది ఒకటే కార్లో. అప్పుడు హీరో ఎలాగైనా నచ్చ చెప్పి, నువ్వు మీ అమ్మతోనే వెళ్ళడం మంచిది నీకు కూడా అని అంటాడు. అప్పుడే యాన్ అంటుంది, చూడు నువ్వు చిన్న పిల్లవి, నువ్వు మీ అమ్మ మాట వినాలి, ఒక్కొక్కసారి నాకు కూడా వెళ్ళాలని అనిపించదు, కానీ నేను మా పేరెంట్స్ చెప్పిన మాటలను వింటాను అంటే అప్పుడే యాన్ ఫోన్కి వాళ్ళ మదర్ ఫోన్ వస్తుంది. కానీ తను ఫోన్ ఎత్తదు. ఇంతకీ ఎవరు అంటే మా అమ్మ. నువ్వే చెప్పాలి ఇవన్నీ అని చాసియాన్ అంటుంది. దానికి యాన్ నవ్వి, ఒక్కొక్కసారి ఇలా చెయ్యొచ్చు, తప్పులేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో చాసియాన్ని ఎలాగైనా నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక్కడ మరోవైపు లీషన్ యాన్ని చూస్తూ ఉంటాడు. యాన్ ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇదేనా విలేజ్లో ఉన్న వాళ్ళందరి లిస్ట్? ఓహ్ చాలా మంచిదండి అని ఇక్కడ మాట్లాడుతూ ఉండగా మరోవైపు హీరోయిన్ మదర్ వాళ్ళ ఇంటికి ఒక ఫ్రెంచ్ మనిషి వస్తారు. ఇంతకీ మీకు గుర్తుందో లేదో కానీ యాన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఒక మాఫియా డాన్ అని, అది కూడా ప్యారిస్లో. ఇక్కడ యాన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా యాన్ ఫోన్ ఎత్తకపోవడంతో హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్పేస్తుంది తను ఓరియంటేషన్లో ఉంది అని. ఆ అడ్రస్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఇక్కడ యాన్ ఫోన్ మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు లీషన్ అంటాడు, నువ్వు ఇక్కడ కోచ్ ట్రాన్స్లేటర్వి, కోచ్వి కాదు, అర్థమవుతుందా? నువ్వే కోచ్ లాగా యాక్టింగ్ చేసేస్తున్నావు, నీకెవడైనా ఆస్కర్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు యాన్ అంటుంది, ఏంటి నాకా? నేనెవరో మీకు తెలుసా లీషన్ అని ఇక్కడ యాన్ లీషన్ని అడుగుతుంది. అప్పుడు లీషన్ అంటాడు, ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను, నువ్వు నా ఫేస్ని చూడాలనుకోవట్లేదు కదూ? దానికి యాన్ అంటుంది, అవును. అప్పుడు లీషన్ అంటాడు, నీకు ఆ విలేజ్ గురించి ఏం తెలీదు, అదొక మిలిటరీ టైప్ ఆఫ్ విలేజ్, మరి నువ్వే చూసుకో, నీకు నచ్చని వాళ్ళతో నువ్వు పని చేయాలి, తినాలి, పడుకోవాలి, ఎంత కష్టంగా ఉంటుంది నీకు అని లీషన్ ఇక్కడ యాన్కి చెప్తూ ఉంటాడు. అప్పుడు యాన్ అంటుంది, అవును, నేను చూస్తేనే నీ ఫేస్ని పచ్చడి చేసేయాలనిపిస్తుంది, కానీ నేను ఇదంతా భరించాలంటేనే నాకు కోపంగా అనిపిస్తుంది, ఆ ఆలోచనకి చాలా దారుణంగా అనిపిస్తుంది నాకు. అప్పుడు లీషన్ అంటాడు, అందుకే నువ్వు స్ట్రెస్ తీసుకోకు, లేదా ముడతలు వచ్చేస్తాయి. దానికి యాన్ అంటుంది, అవును, ఒకవేళ నాకే ఇంత కోపం వస్తే నీకెంత కోపం వస్తుందో కదా, నేను 24 hours నీ పక్కనే ఉంటాను, నీకెంత కోపం వస్తుంది, నీ మొహానికి ముడతలే కాదు కదా ఏడ్చేస్తావు కూడా అని ఇక్కడ యాన్ సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నేను నీ దారికి అడ్డంగా వస్తున్నానని తెలిస్తే నేను సాక్రిఫైస్ అయినా చేసేసుకోగలుగుతాను, ఎందుకంటే నిన్ను నేను ఆపగలుగుతాను కాబట్టి. అప్పుడు లీషన్ అంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించుకో, ఓకేనా? మరోవైపు గుక్ అందరినీ బస్సులో ఎక్కిస్తూ ఉంటాడు, ఇటువైపు రండి అని.
హీరోయిన్ హీరో నుంచి తప్పించుకోవడానికి ఆ బస్సులో వెళ్ళి కూర్చోవాలనుకుంటుంది. అప్పుడే గుక్ తనని లాగి నిన్నెవడు ఈ బస్సులో రమ్మంటుంటా అని చెప్పి గుక్ వెనకాలకి లాగుతాడు. అప్పుడే హీరో వచ్చి హీరోయిన్ని పట్టుకుంటాడు. నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ కూడా నేను బాగానే ఉన్నాను. దానికి హీరో అంటాడు, నా కార్ ఎటు సైడ్ ఉంది, మనం అక్కడికి వెళ్దాం అని అంటాడు. అప్పుడు లీషన్ వచ్చి లేదు నువ్వు నా కార్ తీసుకో, మనం నా కార్లో వెళ్దాం అని అంటాడు. హీరో అంటాడు, నా కారు ఉంది కదా, తను నా కారులో వస్తుంది, నీ కారు అవసరం లేదు అని అంటాడు. దానికి లీషన్ చెప్పకముందే హీరోయిన్ నేను లీషన్ కారులో వెళ్తాను అని అంటుంది. దానికి లీషన్ అంటాడు, నేను పడుకోకుండా ఉండాలంటే మీరు మాట్లాడుతూ ఉండాలి అని అంటాడు. మనం పని మీద వెళ్తున్నాం కాబట్టి నువ్వు నా కారులో రావాలి అని హీరో అంటాడు. లేదు మీరు నా కార్లో రావాలి అని లీషన్ అంటాడు. ఇలా వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అదంతా వినకుండా నేను లీషన్ కారే ఎక్కుతాను అని హీరోకి చెప్పేస్తుంది. అప్పుడు చేయి లాగడంతో హీరో చేతికి చిన్న స్క్రాచ్ వచ్చేస్తుంది. కానీ అప్పుడు లీషన్ నేను చూశాను కదా, పర్లేదు బాగానే ఉన్నావు అని అంటాడు. అప్పుడు యాన్ వస్తుంది, మనం అతని కారులో వెళ్ళొద్దు, మనం హీరో కారులో వెళ్దాం అని అంటుంది. నువ్వు ఇంటర్ఫియర్ ఎందుకు అవుతున్నావు అమ్మా ట్రాన్స్లేటర్, తను మాతోనే వస్తుంది, నా కారులోనే ఎక్కుతుంది అని లీషన్ అంటాడు. లేదు నేను నీ కారులో రాను అని యాన్ అంటుంది. నిన్నెవడు రమ్మనలేదు, కావాలంటే నువ్వు బస్ తీసుకో ఓకేనా అని లీషన్ అంటాడు. లేదు మిస్టర్ లీ కారు ఉండగా నీ కారులో ఎందుకు వస్తాం అని చెప్పి యాన్ హీరో కార్లోనే ఎక్కుదామని అంటుంది. దాంతో చేసేదేమీ లేక వాళ్ళు ముగ్గురు హీరో కార్లోనే వెళ్దామని అనుకుంటారు. అప్పుడు హీరో ఎంత అంటాడు, చాలా థ్యాంక్స్, నీ వల్ల నేను చాలా హాయిగా పడుకున్నాను అని అంటాడు. ఇదంతా విన్న లీషన్ ఏంటి ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు మీ ముగ్గురు వెళ్తున్నారు కార్లో, నేను కూడా వస్తాను మీతో పాటు అంటే నీ అవసరం లేదు మాకు అని యాన్ అంటుంది. లేదు నేను వస్తున్నాను, మీతోనే వస్తాను అని అంటాడు. కానీ మనం నా కారులో వెళ్తాం అని లీషన్ అంటాడు. దానికి అందరూ సరే అని అంటారు. ఇక్కడ యాన్ హీరోయిన్తో అంటుంది, నువ్వు మిస్టర్ లీతో గొడవ పడ్డావా అని అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, అమ్మ నీకు చాలాసార్లు ఫోన్ చేసింది, ఒకసారి అయితే మాట్లాడు అని అంటే యాన్ సరే సరే వెళ్తున్నాను అని అంటుంది. ఇక్కడ హీరోయిన్ ఒక్కతే వెళ్ళడానికి, అది కూడా హీరోతో పాటు వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక్కడ మరోవైపు ఇక్కడ లీషన్ ఇంకా హీరో మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఎందుకంత హాయిగా పడుకున్నానన్నావు అని లీషన్ హీరోతో అడుగుతాడు. హీరో జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. కోలా ఉంది కదా, కోలాతో పాటు పడుకున్నానని చెప్తున్నాను అంతే, నేను ఇంకా హీరోయిన్కి నీకు మధ్యలో ఏదో అయ్యింది అనుకున్నాను. అప్పుడు లీషన్ అంటాడు, ఇంతకీ నువ్వు కోలాని వదిలేసావా డాగ్ హోటల్లో అని అడిగితే హీరో అంటాడు, నన్ను విసిగించకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ లీషన్ అంటాడు, అలా ఉంటాడు కానీ ఇష్టమే. మరోవైపు హీరో వాళ్ళ ఇంట్లో హీరో ఫాదర్ అంటారు, మరి ఇక్కడ హీరో ఏం చెప్పాడో ఏంటో, వాళ్ళు అసలు హోటల్కి రావద్దన్నారు, కుక్కను కూడా మనకు తిరిగి ఇచ్చేశారు. హీరో మదర్ సిఇఓ హాంగ్తో అంటుంది, మీరు షిన్ డైట్ ప్లాన్ అన్నీ రెడీ చేసి ఉంచారు కదూ, మీరు ఎందుకు నాకు చెప్పకుండా మీ కంపెనీలో ఏజెన్సీలో సైన్ చేయించుకున్నారో నాకు అర్థం కావట్లేదు అని బాగా కోపంగా అతని వైపు చూస్తుంది. దానికి మీరు ఈ పనులు చేయకండి నేను చేస్తాను అని సిఇఓ హాంగ్ తన కోపాన్ని చల్లార్చడానికి ఏదోలా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అన్నీ విఫలమే. మరోవైపు హీరోయిన్ వాళ్ళ మదర్ యాన్తో మాట్లాడుతూ ఉంటుంది. తను అంటుంది, ఎవరో నిన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఫారినర్స్ అంటే. యాన్ అంటుంది, నేను చనిపోయానని చెప్పండి, లేదంటే నేను ఇక్కడ లేనని చెప్పండి, ఇది కూడా చెప్పండి, కానీ ఇక్కడికి మాత్రం అడ్రస్ మాత్రం చెప్పకండి అంటే. హీరోయిన్ మదర్ అంటుంది, నేను ఆల్రెడీ చెప్పేశానే, నువ్వు నాకు ఇచ్చావు కదా ఆ డాక్యుమెంట్లో, అది వాళ్ళకి ఇచ్చాను, మీరు అసలు ఏం చేశారు. సరే సరే. మరోవైపు హీరోయిన్ కోసం కార్ డోర్ తెరుస్తాడు. కానీ హీరోయిన్ అటు సైడ్ కూర్చోకుండా లీషన్ కూడా కార్ డోర్ తెరుస్తాడు. తన వైపు వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడ యాన్ కూడా వచ్చిద్ది. తన వెనకాల వాళ్ళ ఫాదర్ పంపించిన మనుషులు ఉంటారు. అప్పుడు లీషన్ని కాలుతో లోపల కూర్చోబెట్టి, నేనే నడుపుతాను, మీరందరూ సీట్ బెల్ట్స్ గట్టిగా వేసుకోండి అని కార్ స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ యాన్తో అడుగుతుంది, అసలు ఇక్కడ ఇదంతా ఏం జరుగుతుంది అంటే.
యాన్ ఏం చెప్పకుండా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ఫాస్ట్గా నడుపుతుంది కార్. అప్పుడే హీరో హీరోయిన్ దగ్గరికి వస్తారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, మరీ దగ్గరకు వచ్చేస్తున్నాను, ఇదంతా జరగకూడదు అని మనసులోనే అనుకుంటుంది. ఇక్కడ యాన్ చాలా సూపర్ ఫాస్ట్గా కార్ నడుపుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. అప్పుడు యాన్ అంటుంది, ఒకవేళ లేట్ అయితే మనల్ని తీసేస్తారు అని. అంటే లేషన్ అంటాడు, ముందు బతుకుండాలి కదా తీసేయడానికి. అప్పుడు హీరో అంటాడు, కొంచెం ఉంటే అందరికీ గాయాలయ్యేవి. అప్పుడు యాన్ వెనకాలకి తిరిగి, నీకేమైనా దెబ్బలు తగిలాయా అని హీరోయిన్ని అడుగుతుంది. అక్కడ హీరోయిన్కి ఏం కాలేదు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. అప్పుడు లేచిన యాన్తో అంటాడు, అసలు నీకు ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు? అన్నయ్య, ఈ అమ్మాయి కావాలనే ఇలా నడిపింది నన్ను చంపేయడానికి అంటే. అప్పుడు యాన్ అంటుంది, లేదు, ఒకవేళ నేను చంపేయాలని అనుకున్నాను అనుకో, నువ్వు ఒంటరిగా ఉన్న టైంలో చూసి నేను చంపేసేదాన్ని. హీరో అంటాడు, మీరిద్దరూ ముందే కలుసుకున్నారా అంటే. లేదు, మేము కలుసుకోలేదు, తనెవరు కూడా నాకు తెలీదు అని అక్కడ చెప్పేస్తారు. ఇక్కడ హీరోయిన్ తన మనసులోనే అనుకుంటుంది, ఎంత దూరం వెళ్ళాలనుకున్నా అంత దగ్గరగా వచ్చేస్తున్నానే, ఇంకా నో మోర్ రొమాన్స్. లేచిన హీరోయిన్ బాగానే ఉందా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, లేదు, నాకు కొంచెం కారులో అంత ఫాస్ట్గా వెళ్ళడం వల్ల తలనొప్పిగా ఉంది అని. అంటే ఇక్కడ లీషన్ తన కోట్ తీస్తాడు, అలాగే హీరో కూడా కోట్ తీస్తాడు. కానీ మన హీరోయిన్ హీరో కోట్ వేసుకోకుండా లీషన్ కోట్ వేసుకుంటుంది. కొంచెం సేపు పడుకుంటే అదే తగ్గిపోద్దిలే అని వాళ్ళకి చెప్తుంది. హీరో యాన్ని అడుగుతాడు, ఇంతకీ జనాలు ఎవరు మన వెనకాల పడ్డారు అంటే. యాన్ అంటుంది, మా నాన్న పంపించారులేండి అని అంటుంది. ఇంకా మా ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అని కూడా చెప్తుంది. అప్పుడే లేషన్కి ఒక మంచి ఐడియా వస్తుంది. ఇంకా చాలా హ్యాపీగా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా యాన్ హీరోతో అంటుంది, ఒక్కసారి నేను దొరికాను అనుకోండి, మళ్ళీ నన్ను కొరియాకి రానివ్వరు. యాక్చువల్లీ నేను చెప్పాను కదా ఇక్కడ ఒక వ్యక్తిని వెతుకుతున్నానని. ఆ వ్యక్తి ఎవరంటే అనేసరికి లీషన్ అంటాడు, నాకు చాలా ఆకలిస్తుంది, మనం ఎక్కడైనా ఆపుతావా నువ్వు అని లీషన్ యాన్ని అడుగుతాడు. దాంతో యాన్ దానికి ఫస్ట్ ఒప్పుకోదు. ఆ తర్వాత హీరోయిన్ పేరు చెప్పి ఆపు అని ఆపమని చెప్తాడు. దానికి యాన్ కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర ఆగుతారు. దీంట్లో పెట్రోల్ అయిపోయేలాగా ఉంది, ఎలాగైనా ఫిల్ చేసుకుని రావాలి అని వాళ్ళకి చెప్తుంది. ఇంకా నెక్స్ట్ నేను నడపను, వేరే వాళ్ళు ఎవరైనా నడపండి అని చెప్తుంది. ఇక్కడ మరోవైపు ప్రొఫెసర్ హ్యాన్ నర్స్ సాంగ్కి తన ఇష్టమో లేదో టెస్ట్ చేద్దామని అనుకుంటాడు. ఇంకా ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పంపిస్తాడు. అంటే ఒక లవ్ కోట్ లాంటిది ఒకటి పంపిస్తాడు. దానికి అందరూ ఇదేం పంపించాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్కగా అంటూ ఉంటారు. కానీ నర్స్ సాంగ్ మాత్రం దాన్ని బాగా మెచ్చుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు లంచ్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అంటే ప్రొఫెసర్ హ్యాన్ ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. లంచ్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు బయటకు వస్తుండగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నర్స్ సాంగ్ని ఆట పట్టిస్తూ, ఈరోజు మీరు ప్రొఫెసర్ హ్యాన్ కపుల్ అవుట్ఫిట్స్ వేసుకున్నారు, ఏంటి విశేషం అని అడుగుతారు. దానికి నర్స్ సాంగ్ అంటుంది, ఏంటి ఆయన నేను కపులా, మీరు ఏమైనా మతిపోయిందా, అతను నా తండ్రి లాంటి వారు అని చెప్తుంది. ఇదంతా విన్న ప్రొఫెసర్ హ్యాన్కి మాత్రం గుండెల్లో పెద్ద బండరాయి వేసినట్టు అనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ లీషన్ డ్రైవ్ చేయడానికి ఒప్పుకుంటాడు. మీరందరూ రెస్ట్ రూమ్కి వెళ్ళి తిరిగి రావండి. ఆ తర్వాత యాన్ వైపు కూడా చూసి లీషన్ అంటాడు, మా కష్టపడే ట్రాన్స్లేటర్, మీరు కూడా వెళ్ళండి అమ్మా రెస్ట్ రూమ్కి. అప్పుడు యాన్ అంటుంది, మీరెవరు లేట్గా రాకండి, ఒకవేళ లేట్గా వచ్చామనుకోండి మనల్ని అందరూ జాబ్ నుంచి తీసేస్తారు, కాబట్టి తొందరగా వచ్చేద్దాం అని అంటుంది. ఇక్కడ లీషన్ అందరికీ డబ్బులు ఇచ్చి మీకు నచ్చింది కొనుక్కోండి అని అంటారు. కానీ ఇక్కడ యాన్ మాత్రం ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే లీషన్ యాన్ దగ్గరికి వస్తాడు. ఇంకా అంటాడు, ఏ నువ్వెందుకు వెళ్ళావు, ఇందాక కొంచెం ఉంటే తెలిసిపోయేది తెలుసా నిజం అని. అంటే యాన్ అంటుంది, తెగ తెలిసిపోయేది, ఆయన నాకు ఆ నిజం గురించి అంత చెప్పాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు, సారీ అని అంటుంది. అప్పుడు లీషన్ అంటాడు, సరే నువ్వు రెస్ట్ రూమ్కి వెళ్ళట్లేదు కదా, నా దగ్గర మనీ ఉంది 10,000 వాన్, నువ్వు తీసుకుంటావా
అని అంటే యాన్ దానికి పరిగెట్టుకుని నేను తీసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్తుండగా లీషన్ తనని దాటేసి వెళ్ళిపోతాడు. అప్పుడు యాన్ ఆలోచిస్తుంది, ఇప్పుడే కదా మనీ చేశాను, సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను అని అనుకుని కారులోనే వెళ్ళి పడుకుంటుంది. లీషన్ కాఫీ షాప్లోకి ఎంటర్ అయ్యి 3 కాఫీస్ని ఆర్డర్ చేసి ఎవరికో ఫోన్ చేస్తాడు. ఇంకా అది ఎవరో కాదు, యాన్ వాళ్ళ ఫాదర్. ఇంకా లీషన్ అంటాడు, మీ అమ్మాయి నా దగ్గరే ఉందండి, వచ్చి తీసుకెళ్ళిపోండి. ఎక్కడున్నానంటే అని అక్కడ అడ్రస్ కూడా చెప్తాడు. దానికి వాళ్ళ ఫాదర్ ఓకే అని అంటారు. ఇంకా లీషన్ ఆనందానికి అంతులేదు. మరోవైపు హీరోయిన్ అద్దం ముందు మాట్లాడుకుంటూ ఉంటుంది. అసలు నువ్వు ఏం చేసావు, ఇదంతా ఎందుకు తెచ్చినట్టు, నువ్వు అసలు ఈ జెల్లీస్ని ఎందుకు కొన్నావు, అతనికి ఇష్టమనా? అప్పుడే తను అంటుంది, లేదు అలా కాదు, నాకు తినాలనిపించింది కాబట్టి కొనుక్కున్నాను. నాకు జెల్లీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి, ఈ ప్రపంచంలోనే నాకు ఇష్టమైంది ఏది అంటే జెల్లీస్ అంతే అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ మరోవైపు హీరో ఒక మెడికల్ షాప్ దగ్గర నుంచుని ఉంటాడు. తనకి కొంచెం తలనొప్పిగా ఉంది, స్టమక్ ఏక్, వామిటింగ్ సెన్సేషన్. ఇంకా తను నాతో పెద్దగా మాట్లాడలేదు, ఇంకా ఇరిటేటెడ్గా ఉంది నాతో. మేము ఇంకా ఒఫిషియల్ కపుల్ కాదనుకోండి. ఆ మెడికల్ షాప్ అన్న అంటాడు, అయితే తనకి ఫీవర్ ఉందా లేదా తన ప్రెగ్నెంటా అని అడుగుతాడు. దానికి హీరో అంటాడు, ఏంటి హగ్కే అని అంటాడు. ఒకవేళ దానికే అయిపోతే ఈ ప్రపంచంలో అంతా లేదు, తను కొంచెం మోషన్ సిక్నెస్ ఫీల్ అవుతుంది అంతేలేండి అని అంటాడు. దానికి ఆ అన్న కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. ఇంకా తను బ్యాండెడ్ కూడా తీసుకుందామని అనుకుంటాడు, కానీ ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఒక ఆల్కహాల్ స్వాప్ని తీసుకుంటాడు. తన దగ్గర ఉన్న 10,000 వాన్లోంచి 8,000 వాన్ని స్పెండ్ చేసేస్తాడు. మరి మిగిలిన డబ్బులతో హీరోయిన్ కోసం తినడానికి ఏదైనా తెద్దామని అనుకుంటాడు. అప్పుడే లీషన్ వచ్చి, మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళాలి, అర్థమవుతుందా అని అక్కడి నుంచి వెళ్ళిపోయి కారులో కూర్చుంటాడు. ఇక్కడ హీరో కూడా బయటకు వచ్చేస్తాడు. లీషన్ హీరోని చూసి, అయితే ఆ హీరోతో పాటు యాన్ కూడా వస్తుంది, ఇలా కాకూడదు, మా అన్నయ్య ఎల్లకల్లా వచ్చేస్తాడులే అని కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కారులో ఉంది హీరోయిన్ అనుకుని అతను వెళ్ళిపోతాడు. కానీ చూసుకుంటే హీరోయిన్ ఇక్కడే ఉండిపోతారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నీ ఫోన్ ఉంది కదా, ఫోన్ చెయ్యి అంటే, నా ఫోన్ కారులోనే మర్చిపోయాను, పోనీ పర్స్ కూడా మర్చిపోయాను అని అంటారు. ఇప్పుడు ఎలా మరి అని ఇక్కడ వీళ్ళిద్దరు కంగారు పడుతుంటే, అక్కడ మన లీషన్ మాత్రం వేరే వాళ్ళ ఫోన్తో హీరోయిన్ లీషన్తో మాట్లాడుతుంది. హలో, నేను హీరోయిన్ని మాట్లాడుతున్నాను అంటే లీషన్ అంటాడు, ఇదంతా నీ మంచి కోసమే చేశాను, ఎందుకంటే ఏంటి అని అనుకుని, మరి వెనకాల ఎవరున్నట్టు అని చెప్పి చూడంగానే యాన్ ఉంటుంది. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని చెప్పి లీషన్ కంగారు పడుతూ ఉంటాడు. సరే మీరు దగ్గరలో ఉన్న రిసార్ట్ దగ్గరికి వచ్చేసేయండి, నేను కూడా అక్కడికి వచ్చేస్తాను, అప్పుడు మిమ్మల్ని పికప్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని లీషన్ ఇక్కడ హీరోయిన్తో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే లెగిసిన యాన్కి, ఏరి నేను ఎక్కడున్నాను, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత కార్ దిగగానే యాన్ లీషన్ కాలర్తో పాటు జుట్టు పట్టుకొని లీషన్ అంటాడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, అదే నిజం, అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేయాలనుకుంటున్నావు, నువ్వు నా జాబ్ పోవాలనే కదా నువ్వు ఇదంతా చేస్తుంటా. లీషన్, చూడు నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ని, నువ్వు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేవు తెలుసా, నేను కంట్రీకి పనిచేస్తాను, నువ్వు నా లైఫ్తో ఎందుకు ఇలా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటావు అని ఇక్కడ యాన్ చాలా కోపంగా జుట్టు పట్టుకుని మరీ అరుస్తూ ఉంటుంది. ఈరోజు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను ఇవన్నీ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండాలా. ఇక్కడ యాన్ కోపంగా ఉన్నప్పుడు లీషన్ తన ఫిష్ బ్రాస్లెట్ని పట్టుకొని, ఒకవేళ నువ్వు నా జుట్టును వదిలేదనుకో, నీ బ్రాస్లెట్ని, నీ ప్రియమైన బ్రాస్లెట్ని తెంపేస్తాను అంటే, లేదు నువ్వు అలా చేయడానికి వీల్లేదు, వదిలేస్తాను. ఓకే, నేను నిన్ను ఎందుకు నమ్మాలి, సరే 3 దాకా లెక్క పెడతాను, వదిలేస్తాను అన్నాను కదా, నువ్వు కూడా వదిలే అంటే 3 కౌంట్ చేయగానే ఆ బ్రాస్లెట్ బై మిస్టేక్గా లీషన్ చేతిలోంచి తెగిపోతుంది.
మరోవైపు ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు నడుచుకుంటూ ఒక షార్ట్ కట్ వేలో నుంచి షార్ట్ ప్రయాణం అనేది చేస్తున్నారనమాట రిసార్ట్ దగ్గరికి. అప్పుడు హీరోయిన్ అంటుంది, 30 మినిట్స్లో వెళ్ళిపోతామన్నా ఇంతసేపు పడుతుంది. నా కాళ్ళ హీల్స్ వల్ల నాకు చిన్నగా దెబ్బ కూడా తగిలింది అని ఇక్కడ హీరోయిన్ హీరోతో చెప్తుంది. నేను నీ కోసం తెచ్చాను అని అక్కడ ఉన్న మెడిసిన్స్ అన్నీ చూసుకుంటాడు కానీ బ్యాండెడ్ తేయటం మర్చిపోయాను అని అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ద వరల్డ్ని మర్చిపోయావు నువ్వు. సరే పద, లీషన్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు లీషన్ కోసం కంగారు పడుతున్నావా అంటే, లేదు, నేను లీషన్ కోసం ఎందుకు కంగారు పడతాను. ఒకవేళ లీషన్ లేట్గా వెళ్ళాడనుకో, మన చాసేన్ లేట్గా వచ్చిందనుకో, దానివల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతే ఆ తర్వాతని అని ఆగిపోతుంది. నువ్వు నన్ను మాట్లాడించకు అని హీరోయిన్ అంటుంది. దానికి హీరో అంటాడు, ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నేను కనబడితే పారిపోతున్నావు, మాట్లాడితే ఇగ్నోర్ చేస్తున్నావు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఆ రోజు జరిగిన దానిక అందులో నా తప్పేముంది? నేనేమైనా మిస్బిహేవ్ చేశానా నీతో? అంటే అంటే అదేం కాదు, నేను నార్మల్గా టెస్ట్ చేశాను, అందులో తప్పేముంది అని హీరోయిన్ కూడా అంటుంది. మనం చాలా దూరం నడిచాం కాబట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత వాళ్ళ బ్రిడ్జ్ దాటి ఒక బెంచ్ని చూస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఆ తర్వాత హీరో మోకాల మీద కూర్చొని హీరోయిన్ కోసం తన కాళ్ళకి తగిలిన దెబ్బను చూసి తను తెచ్చుకున్న ఆల్కహాల్ స్వాబ్తో దాన్ని డిస్ఇన్ఫెక్టెంట్ చేస్తాడు. కానీ హీరోయిన్ చేయించుకోవాలనుకోదు. అప్పుడే హీరో అంటాడు, ఒకవేళ నువ్వు ఇది చేయించుకున్నావంటే నీకు ఒక గిఫ్ట్ ఉంది. ఏంటా గిఫ్ట్ అని హీరోయిన్ అడుగుతుంది. దానికి హీరో తన కోసం తెచ్చిన ఒక ఫేవరెట్ డిష్ని చూపిస్తాడు. దానికి టెంప్ట్ అయి మన హీరోయిన్ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ దానివల్ల నొప్పితో అరుస్తుంది. ఏంటి దీనికి ఏడుస్తున్నావా నువ్వు చిన్నపిల్లలాగా? నేనేం ఏడవట్లేదు, చూడు నా కళ్ళు చూడు అని హీరోయిన్ అంటుంది. మరి హీరో హీరోయిన్ టైంకి అక్కడ చేరుకోగలుగుతారా? మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.